ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, సంఘ ప్రార్థన కొరకు మేము వచ్చుంటున్నాం. మమ్మల్ని జ్ఞానం చూసుకుంటే ఎక్కడెక్కడ ముగ్గురు కూడా నానా ఉంటారు, అక్కడ మీరు ఉంటారని సెలవించాలి. వాక్యం ద్వారా మాట్లాడి మా పత్రాలు ఒప్పుకొని ఏ విషయాల కొరకు ప్రార్థించాలో వాటిని ప్రార్థించటకు మాకు కృపను దయచేయవలసి మనం చేస్తుంటున్నాం. ప్రార్థన భారం కలిగిన వారు రాగలిగే వారు కూడా ఉన్నారు. వారందరూ నడిపించవలసి మనం చేస్తుంటున్నాం. సహాయం చేయండి. కృతజ్ఞతల స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దేవుడి వాక్యంలో నుంచి కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనము మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 66:18 66వ అధ్యాయము 18వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. మరోసారి చదువుకుందాం. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. అలాగే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరూ కూడా చదువుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం చదువుకుందాం. రక్షింపనేరకిండునట్లు యెహోవా హస్తము కొరత కాలేదు, విననేరకిండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. చివరిగా విలాప వాక్యాలు 3వ అధ్యాయం విలాప ఇరిమియా తర్వాత ఉంటుంది చూడండి. ఇరిమియాకి హెజ్కేలుకి మధ్యలో ఉంటుంది. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 8వ వచనం అందరం చదువుకుందాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 8వ వచనం అందరం కూడా కాదు. ఇరిమియా తర్వాత ఉంటుంది. నేను బ్రతిమాలి మరలిడినను నా ప్రార్థన వినబడకుండా ఆయన తన చెవి మూసుకొని ఉన్నాడు. ఇక్కడ భక్తులు దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన ఆలకించేవాడే ప్రభు. కానీ పాపమును లక్ష్యం చేస్తే ప్రార్థించే వ్యక్తిలో అపవిత్రత, దోషము కనబడినప్పుడు ఆ వ్యక్తి ఎంత ప్రార్థన చేసినా కూడా ఆయన వినడు, చూడడు, జవాబును అనుగ్రహించడు. తన ముఖమును మరుగుపరుచుకునే వారిని చూస్తా అన్నమాట. చూడండి, చాలామంది భక్తులు కొంతమంది వారు తమ జీవితంలో ఎన్నోసార్లు అంటే దారి తెప్పారు. అలాంటి బలహీనులే, భక్తులు గొప్పవారే. కానీ వారి ప్రార్థన కొన్నిసార్లు దేవుడు వారి చూడకుండా ముఖమును మరుగుపరుచుకున్నవాడుగా, మరి వారి యొక్క మాట వినకోకుండా చెవులు మూసుకున్నట్టుగా, అయితే వారి యొక్క వేదనను చూసి చూడనట్లుగా ఉండేటువంటి సందర్భాలు మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. చాలామంది మరి ఆయన తన ముఖాన్ని మరుగుపరుచుకోవడం, ముఖాన్ని బైబిల్ గ్రంథంలో అన్నాడు ప్రభు, మరి మోషేతో అంటున్నాడు, నా ముఖాన్ని నువ్వు చూడగలవు. ఈ సందర్భం వేరు. అయితే ఆయన మనకు కనబడకుండా తన ముఖాన్ని దాచుకునేటట్లుగా, అంటే ఆయన ముఖమును దాచుకున్నట్లుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటాం. ముఖమును మరుగుపరుచుకునుట. చూడండి, మీకా గ్రంథం మీకా గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం చివరి లైన్ 4వ వచనం 3వ అధ్యాయం 4వ వచనంలో మీకా గ్రంథం, వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొనుచున్నారు కనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి ఆలకింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనును. దుర్మార్గత నడిచిస్తే ఏం చేస్తున్నాడండి? కనబడకుండా తనను మరుగు చేసుకునేవాడుగా ఉంటున్నాడు. అంటే దాచిపెట్టుకునేటట్టు విధానం, తనను మరుగుగా ఉంచుకునేది. దేవుడు తన మనుషులకు కనబడకోకుండా మరుగైనట్లుగా. అందుకే భక్తులు చాలామంది ఆయన ముఖం విషయంలో చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఈ సందర్భాలు మనకు ఉంటాయి. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం
22వ వచనము 7:22 నేను చదువుతానండి. ఎహెచ్కేల్ గ్రంథం 7వ అధ్యాయము 22వ వచనం. వారిని చూడకుండా నా ముఖమును నేను త్రిప్పుకొందును. చూడండి ఎంత చక్కటి మాట. వారిని చూడకుండా ఏం చేస్తా అంటే ఆయన తన ముఖాన్ని తిప్పుకుంటాడు. అంటే ఎందుకు తిప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, మరి ఆయన తన ముఖమును చాటు చేసుకునే మాట కూడా ఉంది. యెషయా గ్రంథంలో 64వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 64:7. నీ నామను బట్టి మొరపెట్టువాడొకడు లేకపోయినో, నిన్న ఆధారం చేసుకున్నటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్న వాడు లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకొంటివి. ఏమిటాడండి? నీవు మాకు ముఖము చాటు చేసుకొంటివి. ఎందుకు? దోషమును బట్టి కొట్టుకో పరిస్థితి మనకు అక్కడ అనేకమైన సందర్భాలు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వారిరా, దోషములు కనబడినప్పుడు మనం ప్రార్థిస్తుంటున్నాం. మనలో ఆయనకు దోషాలు కనబడితే ఆయన తన ముఖాన్ని మరుగు చేసుకునేవాడుగా, చాటు చేసుకునేవాడుగా ఉంటున్నాడు. అందుకే మనం కూడా ప్రార్థించాలి. మన తప్పులు ఒప్పుకొని క్షమాపణ కోరుకుని, ప్రభువా నీ ముఖాన్ని మాకు మరుగు చేయకు, నీ ముఖదర్శనం మాకు అనుగ్రహించు అనేటువంటి ప్రార్థన. చూడండి 143వ కీర్తన గ్రంథం 7వ వచనం. 143వ కీర్తన గ్రంథము 7వ వచనం. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోని దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకమో. ఏమంటాడండి? నీ ముఖాన్ని నాకు మరుగు చేయాలి. ఎందుకంటే ఆయన ముఖ దర్శనము ద్వారా మన రహస్య పాపాలు, ఆ ముఖ దర్శనం చేయడం ద్వారా 12 మంది శిష్యులను అడిగేది అదే మాట, తండ్రిని మాకు చూపు, అదే చాలు. ప్రియమైన వారలారా, తండ్రిని చూడాలంటే అంత తేలికైన విషయం కాదు కదండి. బైబిల్ గ్రంథంలో హృదయశుద్ధి గల వారే వారి దేవుడు చూస్తారు. హృదయశుద్ధి ఆడించి మనకు హృదయశుద్ధి లేకపోవడం, అనేకమైన తప్పులు చేయడం తప్పు. మరి ఆ దేవుడు మనకు కనపరుచుకోలేకపోతున్నాడు, ముఖమును మరుగు చేసుకుంటున్నాడు. అందుకే తన రూపంతో ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి పంపించాడు. కాబట్టి దేని నిమిత్తమైన మరుగు చేసుకుంటున్నాడంటే మన దోషాలను బట్టి, మన అపరాధాలను బట్టి ఆయన తన ముఖాన్ని ఏం చేస్తున్నాడు? మరుగుపరుచుకుంటున్నాడు. మనం ఇప్పుడు ఒప్పుకోవాలి, ప్రభువా మేము దోషం చేశాం, తప్పు చేశాం, మీ ముఖాన్ని మాకు కనుపరచండి, మీ స్వరూపం మాకు చూపించండి, మీ యొక్క ముఖదర్శనం. ఎందుకంటే ఆయన ముఖము మరుగుపరుచుకుంటే మనకు ఎంతో నష్టం. ఆయన తన ముఖాన్ని మరుగుపరుచుకుంటే మనం ఏమీ చేయలేం. ఆయన సంతోషముతో తన ముఖము మనకు చూపించినప్పుడు మనం ఎంతో ఆనందిస్తాం కదండి. కాబట్టి మన ప్రార్థన కూడా జవాబులు గురింపబడింది మనం చూస్తూ ఉంటున్నాం. మరి మన ప్రార్థన ఏమి ఉండాలంటే, ప్రభువా నీ ముఖమును మాకు మరుగు చేయొద్దు, చూపకోకుండా ఉండొద్దు, ప్రభువా నీ ముఖదర్శనం మాకు చేయుటకు అనుగ్రహించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా ఒకవేళ నన్ను చూడకోకుండా ఉండేంతగా నేను పాపంతో ఉన్నానా, నా పాపాలు క్షమించు, నీ ముఖమును నాకు చూపించు, నా పాపాలు క్షమించు, నా రోత హృదయాన్ని కడిగి పవిత్రపరచని ప్రభు దగ్గర మనము వేడుకోవాలి. అంత మాత్రం కాదు, ఆయన చెవులుండి వినకుండునా అనే మాట ఉంది కదండి, చెవులుండి వినకుండునా. కాబట్టి విలాప రాసిన గ్రంథంలో మాకు వాక్యం రాయబడిన విలాప వాక్యం మనకు చూస్తే 3వ అధ్యాయంలో 8వ వచనంలో 3వ అధ్యాయం 8వ వచనం, నేను ప్రతిమారి మొరలినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు. బ్రతిమాలినా కూడా నేను వినను కదండి, చెవి మూసుకొని ఉన్నాడనే మాట మనం చూస్తుంటున్నాం. అందుకే అన్నాడు, నా చెవులు మందం కాలేదు. కానీ మరి మందం కాలేనప్పుడు ఎందుకు ఆయన వినకుండా ఉంటున్నాడు అంటే, మీ పాపాలే దీనికి కారణం. మీ పాపమును బట్టి నేను వినకోకుండా ఉంటున్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో ఉంది ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనం. ఇర్మియా 11:14లో నేను చదువుతా వినండి. 11:14. కావున నీవు నా ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకము, వారి నిమిత్తం మొరణ పెట్టకము, ప్రార్థన చేయకము. వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టున్నప్పుడు నేను వినను. ఏమంటానండి? వారు తమ కీడును బట్టి నాకు మొరపెడితే
నేను వినను కదండి. మరి అంత గొప్పగా ఆయన చెప్తాడు, నేను వినను 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 వినను. కాబట్టి ప్రియమైన వారిలో మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఆయన వినేటట్లుగా మనం ఒకసారి ఎందుకు వినను, అదే మాట ప్రభువా నీ ముఖం మరుగుపరుచుకోవడానికి మేము ఎంతగా మరి ప్రార్థన చేస్తూ వినకోవడానికి. అందుకే దావీదు మహారాజు జీవితంలో కూడా మరి బత్షెబాతో పాపం చేసిన తర్వాత, కుమారుడు పుట్టిన తర్వాత ఆ చనిపోయే కుమారుడు కొరకు, చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడి వల్ల అంతకుముందు ఎన్నో జవాబులకు దావీదు మహారాజు సెలవిచ్చాడు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదంటే పాపం. కాబట్టి ప్రియమైన వారిలరా దానిని బట్టి ఆయన వెళ్ళాలి. ఇది మనం కూడా ఎంతో మొరపెడతా ఉంటాం. మరి ఎంత మొరపెట్టినా కూడా మనకి ఎందుకు దేవుడు వినడు అనేది మనం ఆలోచిస్తే మన పాపమే దీనికి కారణం. కాబట్టి గుర్తించుకుందాం, పాపము బట్టి ఆయన మన పాపాలను బట్టి తన ముఖాన్ని మరుగుపరుచుకుంటున్నాడు. మన పాపాలను బట్టి ఆయన చెవులు మూసుకుంటుంటున్నాడు. చూడండి, ఇంకా ఎన్నో విషయాలు ఉంటున్నాయి మనకు. ఎహెజ్కేలు గ్రంథం 8:18 ఎహెజ్కేలు గ్రంథం 8:18 కాబట్టి చూపగయు కనుపరిచి నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినాను, ఎంత బిగ్గరగా మొరపెట్టినా. అందుకే ఇశ్రాయేలు అంటున్నారు, ఉపవాసంతో ప్రార్థన చేస్తూ అంటారు. ఏమంటున్నారు? మేము ఉపవాసం ఉండగా ఆయాసపరచుకొని నువ్వు ఎందుకెనవంటే అక్కడ చెప్పేశాడు, మీరు వ్యాపారం చేస్తున్నారు, అన్యాయంగా బుద్ధులాడుతూ ఉన్నారు, అంత మాత్రం కాదు మరి పనివారి చేత అన్యాయంగా పనులు చేపించుకుంటున్నారు, విధిని బట్టి కదా నేను వినడం లేదు. చూడండి, మరి దేవుడు ఆలకించడం లేదు అంటే ఏదో ఒకటి ఉంటుంది. మన ప్రార్థన ఆలకించలేదంటే ఏదో ఒకటి. ఎందుకంటే మరి ఒక్కోసారి మనం మొట్టమొదటిగా గుర్తించుకోవాల్సిందంటే ఏదో లోపం ఉంది అంతే. తర్వాత ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడు కానీ జవాబు ఇవ్వడం లేదు అంటే కొంత సమయం పట్టచ్చు. కానీ మొట్టమొదటిగా మనం గుర్తించుకోవాల్సింది అంటే మన ప్రార్థన అంగీకరించడం లేదంటే ఏదో లోపం ఖచ్చితంగా మనలో ఉండాలా. దాన్ని మనం ఏం చేయాలి? వెంటనే సరి చేసుకోవాలి. వినడం లేదు అంటే నేను వినకపోయా నీ మాట, నువ్వు అసలు చెప్పిన మాట వినవు అని. అందుకే మనం చూస్తే సౌలు గురించి ఆలోచిస్తే, సౌలు చివరి దినాల్లో ప్రభు దగ్గరికి వచ్చాడు. వస్తే ఊరిము ద్వారా తుమ్మిము ద్వారా దేవుని మందిరంలో విచారం చేసినా ఏమి కూడా పలకలే, ఏమి కూడా శబ్దం చేయలే, ఆయన ఎటువంటి స్వరం వినిపింపజేయలే. ఆయన తన చెవులు మూసుకున్నట్లుగా ఉన్నాడు, వినలే. ఎంత మొరపెట్టింటాడో సౌలు, అయినా వినలే. కారణం ఏమిటి? తప్పు, పాపం. కాబట్టి మనం గుర్తించుకో, ఆ తప్పుడు ఎప్పుడైతే సరి చేసుకుంటామో మనము అప్పుడు వెంటనే ఆయన వింటాడు, ఆలకిస్తాడు అని మనం గుర్తించుకోవాలి. చూడండి, 2వ రాజుల గ్రంథంలో 19:16 చదవండి. 2వ రాజుల గ్రంథం 19:16 చదవండి. చెవియొగ్గి ఆలకింపుము, చెవియొగ్గి ఆలకింపుము. కాబట్టి నీ చెవియొగ్గి మొరను వినుము, కన్నులు తెచ్చి చూసుకో ప్రభువా అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి గుర్తించుకుందాం ప్రియమైన వారినరా, ఆయన చెవియొగ్గి ఆలకించాలి అంటే మొదటగా ఆయన మరి చెవులు మందంగా లేదు అని మనం చూస్తుంటున్నాం. కాబట్టి నీకును మనకు ఆ దేవుడికి మనకు ఉండేది ఏంటంటే తప్పులు, పాపము. ఆ పాపాన్ని బట్టి మన పాపం మనం ఒప్పుకొని విడిచిపెడతాం. ఇది ఆయన చెవియొగ్గి ఆ చెవి మూసుకోవడం. మూడోది మనం చూస్తూ ఉంటే ఆయన కన్నులు మూసుకున్నాడు. అంటే ఇలాంటి పాపిష్టుల్లో ఒకళ్ళు మనం ఏదైనా దుర్మార్గం జరుగుతూ ఉందనుకోండి, మన కన్నులు మూసేసుకుంటాం. ఏదైనా ఇప్పుడు మోసాలు జరుగుతుంటున్నాయి, ఒక హత్యలు జరుగుతున్నాయి అనుకో, వెంటనే కళ్ళు మూసేసుకుంటాం. ఇంత దుర్మార్గం జరుగుతా, పాపాలు చూడలేం. కారణం ఏంటి? మనము చేసేవారమే మనం చూడుకోకుండా కళ్ళు మూసుకుంటే మరి ఆ ప్రభు పాత పరిశుద్ధుడే దేవుడు మన పాపాలను బట్టి ఎలాగ చూడగలుగుతున్నాడు, ఎలాగ చూస్తాడు? చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం దయచేసి చదువుకుందా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం
15వ వచనం అందరూ చదువుకుందా. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. ఏం చేస్తానంటాడండి? నా కన్నులు కప్పుకున్నాను కదా. యజమాని చేతులు దాసి చేతులు యజమాని వైపు చేతులు చూస్తున్నట్లు, కన్నులు యజమానురాల వైపు చేతులు చూస్తున్నట్లు మన కన్నులు వైపు చూస్తున్నాయి, కానీ ఆయన కన్నులు మనం చూడడంలే, కప్పుకుంటున్నాడు. ఎందుకంటే మరి పాపముతో ఉన్నటువంటి స్థితి కలిగిన వాడుగా మనం చూస్తుంటున్నాం. అలాంటి వారంగా చూడలేనంతగా ప్రభువు మన పాపములను చూడలేనంతగా పాపములో ఉంటున్నాం. మరి దైవబిడలమే కదా అంటే దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నామని మనం ఒకసారి గుర్తించుకోవాలి. క్షమాపణ కోరుకోవాలి. చిన్నదో పెద్దదో ఏదైనా సరే, ప్రభువా నీ ముఖాన్ని నాకు మరుగుపరచాకు. మరి మేము ప్రార్థన చేస్తే నీ చెవులు మూసుకోకు ప్రభువా, అంత మాత్రం కాదు మమ్మల్ని చూడుకోకుండా నీ కన్నులు మూసుకోవద్దు ప్రభువా అని మనము ప్రార్థన చేయాలి. చూడండి, యెషయా గ్రంథం 37వ అధ్యాయం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 17వ వచనం దయచేసి చదువుకుందా. యెషయా గ్రంథం 37:17. సైన్యములకు అధిపతి యెహోవా చెవియెగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరచి దృష్టించుము. కన్నులు తెరచి దృష్టించు. ఎందుకు? ఆ దినాలు ఎట్టున్నాడు? ఆయన చూచి చూడనట్టుగా ఉన్నాడు కదండి. ఆ దినాలు ఎట్టున్నాడు చూడండి. అపోస్తల కార్యం 17వ అధ్యాయం. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం చదవండి ఎవరైనా. అపోస్తల కార్యాలు 17:30. అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేరు. అంటే ఆయన మరుగుపరి. ఇప్పుడైతే మరి జాగ్రత్త చూడాలనే, కానీ ఆయన బహు స్పష్టంగా చూడాలి. మనం దృష్టించాలంటే మనలో పాపము లేకుండా ఉండాలి. ఒప్పుకుంటే క్షమించేస్తాడు. ప్రభువా నీ పవిత్రమైన కన్నులు దుష్టత్వం చూడలేనంత పవిత్రమైన కన్నులా ఏంటి? దుష్టత్వము చూడలేనంత పవిత్రమైన కన్నులు. కాబట్టి మనలో తప్పులు అవి కనపడినాయి అనుకోండి, ఆయన చూడడు. మనం మొరపెడతా ఉంటే తప్పులుండి కూడా, దోషాలుండి కూడా మనం మొరపెడతా ఉంటే వినడు. ఆయన మనలో ఉన్నటువంటి దోషాలను చూసి ఏం చేస్తాడంటే తన ముఖాన్ని మరుగుపరుచుకుంటాడు. ఒక దుర్మార్గుడు వస్తున్నాడు అనుకోండి, చూసి మనం ఏం చేస్తాము? పక్కకు తల దించుకొని పక్కకి వెళ్ళిపోతాం. ఎందుకు? వాడి దుర్మార్గుడు రవీంద్ర మనకెందుకని ముఖం కూడా చాటేసుకుంటాం. ఎందుకంటే వాడు చూడడానికి ఇష్టపడదు. అలాగా మనం కూడా చూసానా మరుగుగా తన ముఖాన్ని మరుగుపరుచుకున్నాడంటే పాపం. అయితే ఒకటేంటంటే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు. ఎలాంటి వ్యక్తి అయినా సరే క్షమాపణ కోరుకుంటే వింటాడు, చూస్తాడు, తన ముఖాన్ని మనకు కనపరుస్తాడు. కాబట్టి ప్రియమైన వారిలా మనం గుర్తిస్తే క్షమాపణ, తండ్రి నేను పాపం చేశాను, నన్ను క్షమించు, హృదయపూర్వకంగా చెప్పి చిన్న మాటలే మన జీవితంలో క్షమాపణ ఇచ్చి మనము చేసే ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహించేదిగా, ప్రతి ప్రార్థనకు జవాబు ఇస్తుంది. కాబట్టి ఏం కాదు నీకు, నువ్వు చూసి నవ్వుతారు. మూసే సెల్ఫమ్మి టిక్ టాక్ చేస్తున్నావా? మొహం చూసి నవ్వుకుంటానమ్మా. కాబట్టి చూసి మన ప్రార్థనలు అనుగ్రహించేవాడుగా చూస్తాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఆయన దయగలిగిన వాడు. ఒక మాట చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక చేయును, అబద్ధికులుగా చేయువాడగదము, క్షమింపడని ఎవరు చెప్పగలరు కదండి. ఆయన క్షమించడు అనేటువంటి మాట, అంటే ఆయన క్షమిస్తాడు. ఆయన చూడండి, ఇంకో మాట మనం ఒక్క మాట చూస్తాం. యోవేలు గ్రంథమా హబక్కూక చూడండి, క్షమించడని ఎలాగా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. యోవేలు
2:13. కరుణావాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, చేయక గనుక తిరుడి అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పడు? అనుగ్రహించడరా, ఆయన మాట్లాడు, ఆయన చూడడు, అసలు మన చెవికడు, మరి ఆయన పలకడు. ప్రజల గురించి చెప్పుకోగలం కానీ కరుణావాత్సల్యం కలిగిన దేవుడు మనం ప్రార్థన చేస్తే, క్షమాపణ కోరుకుంటే ఖచ్చితంగా ఆయన మనం వింటాడు. వెంటనే మన పాపాలు క్షమిస్తాడు. హృదయపూర్వకంగా నా కుమారుడు నా కుమార్తె తమ తప్పులు తెలుసుకున్నారు, క్షమాపణ కోరుకున్నారు కాబట్టి నేను క్షమించాలని క్షమిస్తాడు. ఆయన కరుణామూర్తి, నీతిమంతుడు, మరి జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ఖచ్చితంగా క్షమిస్తాడు. ఎవరి దగ్గరికైనా పోతే క్షమాపణ దొరకదేమో కానీ యేసు ప్రభు దగ్గర మాత్రం ఖచ్చితంగా మనకు క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి మనం ఏం చేయాలా? వెంటనే ప్రార్థనకు వచ్చిన మనము ముందు వెంటనే మన తప్పులు, ప్రభా నీవు ముఖాన్ని మరుగుపరచడానికి కారణం నా పాపాలే, నీవు చెవులు మూసుకొని వినకోకుండడానికి కారణం నా పాపాలే, ప్రభా నీవు కన్నులు తెరిచి చూడకోకుండడానికి కూడా కారణం నా పాపాలే, నన్ను క్షమించండి, నా హృదయంలోకి రండి, నన్ను క్షమించు ప్రభా, నా పాపాలు క్షమించండి అడిగి క్షమాపణ కోరుకుని వెంటనే ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వింటాడు, విని మనకు జవాబు ఇస్తాడు. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాము. మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం, ప్రార్థన చేసుకుందాము.